నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు. వానపర్తి జిల్లా సాధారణ మున్సిపల్ ఎలక్షన్ల ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కాగా వానపర్తి మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 5 హెల్ప్ డెస్క్లు, నామినేషన్ల స్వీకరణ కొరకు 11 కౌంటర్లతో అభ్యర్థులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి అధికారులు ఉన్నారని ఆయన తెలిపారు. పగడ్బందీగా ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మనము వనపర్తి మున్సిపల్ ఎలక్షన్, సాధారణ ఎలక్షన్ గురించి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఇది మనం ఇక్కడ 33 వార్డ్స్ ఉన్నాయి మనకి. అందులో మనం ఇక్కడ 5 ప్రజలకు ఏదో ఇబ్బంది కలగకుండా 5 హెల్ప్ డెస్క్లు మేము ప్రొవైడ్ చేసినాం ఇక్కడ. అట్లాగే 11 కౌంటర్లు RO/AROలతోటి మా సిబ్బంది ఇక్కడ ఆ నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి రెడీ ఉన్నారు. అట్లాగే ఎక్కడేమి ఇబ్బంది కాకుండా అందరికీ ఏ ఫ్లోర్లో ఏది ఉన్నది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 4 కౌంటర్లు పెట్టినాము, ఫస్ట్ ఫ్లోర్లో 7 కౌంటర్లు పెట్టినాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఆ కౌంటర్లో ఏదైతే ఉన్నారో హౌస్ ట్యాక్స్ కానీ నల్ల బిల్లులు కానీ అక్కడనే ఉండి క్లియర్ చేయించడం జరుగుతున్నది. అదేవిధంగా మనకు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక క్యాండిడేట్తోని 2 మాత్రమే లోపలికి అలో చేస్తున్నాము. మరి ఈ విధంగా అన్ని విధాలైన విషయాలను మేము దృష్టిలో ఉంచుకొని అందరికీ ఏ ఇబ్బందిగా కలగకుండా చూసుకుంటున్నాం.